హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియో వచ్చి స్నాక్స్. పిల్లలు సాయంత్రం టైంలో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అందులో సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది. నూడిల్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్. ఈ నూడిల్స్ ప్యాకెట్లు 4 వచ్చినాయి, కానీ నేను 2 తయారు చేస్తాను. చూసారు కదా, 2 తయారు చేస్తున్నాను. ఇందులో మసాలా ప్యాకెట్లు వచ్చినాయి, అవి మసాలా ప్యాకెట్లు 2. మసాలా ప్యాకెట్లు 2 నూడిల్స్. ఈ తయారు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో సరిపడా వాటర్ పోసుకోవాలి. సరిపడా వాటర్ అంటే నేను 2 నూడిల్స్కి నేను 1 లోటా నీళ్ళు పోసాను. పెద్ద లోటాతో 1 లోటా నీళ్ళు పోసాను. నీళ్ళు పోసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంతో కాదు, లైట్గా వేసుకోవాలి. మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత 2 నూడిల్స్ ఇందులో వేసేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత గట్టితో వాటర్లోకి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే వాటర్ మనం కొంచెం వేసుకున్నాం కదా, ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. అందుకనే సరిపడా వాటర్ వేసుకున్నాం కాబట్టి గట్టితో వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం ఉడకాలి. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత వీటితో పాటు మసాలా ప్యాకెట్స్ వచ్చినాయి కదా, ఆ మసాలా ప్యాకెట్లు ఇందులో వేసుకోవాలి. 2 నూడిల్స్కి 2 ప్యాకెట్లు వేసుకోవాలి. ఇన్నాడు ఒకటి వేసాను కదా, ఇప్పుడు ఇది 1 2. మనం ఎన్ని ఉంటే అన్ని ప్యాకెట్స్ అందులో వస్తాయి. నాకు 4 గంటలకి 4 ప్యాకెట్స్ వచ్చినాయి. 2 చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ వేసుకున్నాను నేను. ఇలా ప్యాకెట్స్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకుని ఇదంతా కూడా బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలా మొత్తం నూడిల్స్తో మిక్స్ అయ్యి వాటర్లో ఈ నూడిల్స్కి మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. అలాగే మనం మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం నూడిల్స్ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి. పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్ అంటే. కాబట్టి స్నాక్ టైంలో ఈవినింగ్ ఇలాంటివి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు ఉడికిపోయింది మ్యాగీ. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ అవ్వలేదు, బారుగా ఉన్నాయి. ఇలా నూడిల్స్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.